హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. సింహాద్రి పాపం పండిందా? సింహాద్రి బండారం బట్టబయలైందా? మరి జాను భద్రకాళి అవతారం ఎత్తనుందా? మరి జాను కంటి రెప్పకి చూపుకి సింహాద్రి మసైపోతున్నాడా? అసలు ఏం జరిగింది? సింహాద్రికి తగిన బుద్ధి చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చాలా సీరియస్గా ఉంటుంది శాంత. అప్పుడే షాప్ దగ్గర నుంచి వచ్చిన మురళి, ఏంటమ్మా నీ అలకేంటి? అసలు ఏం జరిగింది? ఎందుకు నాతో మాట్లాడవు అని చెప్పి నిలదీస్తాడు. ఏంట్రా నీతో మాట్లాడేదేంట్రా? అయినా ఈ అమ్మ మాట మీద గౌరవం లేదా నీకు? ఈ అమ్మంటే లెక్కలేదా? ఆ అలకనంద ఎంత పొగరుగా, ఎంత ఎంత రెక్లెస్గా ఉందో ఉన్నావు కదా. అయినా నిన్ను ఆ ఇంటికి వెళ్ళొద్దని పదే చెప్తున్నా మళ్ళా అక్కడికే వెళ్తున్నావు అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నా మాట ఎంత చెప్పినా ఉరుము లాస్ట్కి చివరికి ఉరుముతుంది అన్నట్టుగా ఉందిరా నీ ప్రవర్తన అనంగానే, ఏంటమ్మా నీ కోపం? బండ మీద కోపం కొండ మీద తీరుస్తున్నట్టుంది. అసలు ఏంటి? ఏమిట్రా? నీకోసం చెప్తుంటే నువ్వు సామెతలు మాట్లాడుతున్నావేంటి? చెప్పేది నీకు అర్థం కావట్లేదా? ఆ ఇంటికి వెళ్ళొద్దు. వాళ్ళకి మంచి చేసినా మనం చెడు చేస్తున్నట్టే కనిపిస్తుంది అనంగానే, చూడమ్మా, నువ్వు నీ కోపానికి కారణం నందు నీ మీద కోపంగా మాట్లాడిందనే కదా అనంగానే, అవునరా, దానికి అంత పొగరేంట్రా? మా తమ్ముడు చనిపోయాడని బాధలో ఆ కుటుంబం చేసిన దానికోసం అన్నాను. అక్కసు వెళ్ళగక్కాను తప్ప మరి ఎందుకు అట్లా మాట్లాడుతుంది? చూడమ్మా, మనిషి చనిపోయిన ఇంట్లో చాలా బాధాకరంగా ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టుకుని తప్పొప్పులు ఎంచుకునే సమయం కాదు. అయినా మామయ్య హార్ట్అటాక్తో చనిపోయారు. నందు పెళ్ళి ఆగిపోయింది. నేను నందు చేసిన తప్పేంటి? ఏంట్రా నందు చేసిన తప్పేంటా? మీ మామయ్య నాకు మాట ఇచ్చాడు, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని. మాట తప్పారు కదా, వేరే సంబంధం చేసుకుంటున్నారు కదా. మరి ఆ విషయంలోనే వాడు బాగా నలిగిపోయి ఉంటాడు. కూతురు తన మాట వినటం లేదని, కూతురుకి వేరే వాళ్ళతో పెళ్లి చేయాల్సి వస్తుందని, అది ముఖ్యంగా మొత్తం సంపద కూడగట్టుకున్నదంతా కూతురికే ఇచ్చేస్తున్నాడు. ఎక్కడో ఒక్కడ వాడికి భయం బాధ అనేది ఉంటుంది కదా, అది తట్టుకోలేకే హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. ఇప్పటికైనా నీకు అర్థమైందా అనంగానే, కాదమ్మా, అది కాదు నీ బాధ. నువ్వు అనుకున్నట్టుగా నందు మన ఇంటికి కోడలిగా రావటం లేదు. మన కుటుంబం అంటే తనకి ఇష్టం లేదు. అయినా పెళ్ళి విషయం ఎవరి పర్సనల్ అమ్మా. ప్రేమ విషయం కూడా అంతే. పెళ్ళి ప్రేమ అనేది ఎవరి జీవితాలకు సంబంధించిన విషయాలు. వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నేను నందుని ఇష్టపడ్డాను, అలా అని నందు నన్ను ఇష్టపడాలని రూల్ ఏమీ లేదు కదా. నాది వన్ సైడ్ లవ్ అయిపోయింది. నా ప్రేమ స్వార్థంది కాదమ్మా. నా ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడైనా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అదే నేను కోరుకుంటున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా నేను మామయ్య ఫ్యామిలీకి అండగా నిలబడి నందు పెళ్ళి జరిపించి తీరుతాను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు మురళి. ఇంకా ఆ మాటలు విన్న శాంతకి మరీ కోపం వస్తుంది. వీడు వట్టి వెర్రిబాగులు వాడిలా ఉన్నాడు. వీడి జీవితం కోసం వీడు అసలు ఆలోచించుకోడు. ఎంతసేపు మామయ్య ఫ్యామిలీ అని పాకులాడుతున్నాడు. వాళ్ళు వీడికి ఇచ్చిందేంటి అని చెప్పి నిట్టూర్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది శాంత. ఇంకా ఇది ఇలా ఉండగా ఆ ఇంటికి వచ్చిన భువనేశ్వరిని గుమ్మం బయట దాకా తీసుకువెళ్దామని మరి జాను కారు వరకు వస్తుంది. కారు దగ్గరే భువనేశ్వరి, ఏంటి నువ్వే తేడా అనుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం తేడాగానే కనిపించారు. ఏంటి మేడం, ఏం తేడాగా కనిపించాం అని అడుగుతుంది. ఏం తేడానా? చనిపోయిన వాళ్ళ ఇంట్లో కన్నీటి తడి ఆరక ముందే పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా అనిపించింది. అసలు ఏం బంధాలు, ఏమి జీవితాలు, ఏమి పద్ధతులు, అసలు నాకు అర్థం కాకుండా ఉంది. అదేదో నువ్వే ఇలా అనుకున్నానని అని భువనేశ్వరి జాను మధ్య ఒక మాటలు మాట్లాడంగానే కోపం వస్తుంది జానుకి. కానీ ఎంత కోపం వచ్చినా చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా
సమాధానం చెప్తుంది జాను. ఏంటి మేడం, మీరు పైన మాట్లాడిన మా అక్క మాటలు చూసి మా బంధాల కోసం, మా ఫ్యామిలీలో ఉన్న బాధ కోసం మాట్లాడుతున్నారా? ఒక సాటి ఆడపిల్లగా మా అక్క స్థానంలో ఉండి ఆలోచిస్తే అక్కది కరెక్టే కదా మేడం. పేట్ల మీద పెళ్ళి ఆగిపోయింది అంటే ఏ ఆడపిల్లకైనా బాధ అనేది ఉంటుంది. అలా అని తండ్రి చనిపోయిన బాధ లేదని ఎలా అనుకుంటారు? ఆ బాధ ఈ బాధ రెండు బాధలు ఉన్నాయనుకోవచ్చు కదా. ఇంకా బంధుత్వాలు బంధాలు అంటారా? మా కుటుంబం మధ్యలో, మా అక్క చెల్లెల మధ్య, మా అమ్మ మా నాన్న మాకు ఉన్న బంధం చాలా గొప్పది. అది ఎవరూ చెప్పలేనంతది అని చెప్పి అనగానే ఇంకా ఏం పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది భువనేశ్వరి. ఇంకా జాను లోపలికి వచ్చేసరికి మరి శారద ఒకేసారి చెయ్యెత్తి కొట్టబోతుంది అలకనందని. ఇంకా వెంటనే వాళ్ళ నానమ్మ స్వరాజ్యం ఆపుతుంది. పిచ్చా శారద, నీకు వయసు పెద్దదైన అమ్మాయి మీద చేతుతావా? బుద్ధి లేదా అని చెప్పి అంటుంది. ఏంటత్తయ్య, బుద్ధి లేకపోవడం ఏంటి? దీనికే బుద్ధి లేదు. ఇంకా తండ్రి చనిపోయి 2 రోజులు కూడా కాలేదు. కన్నీటి తడి కూడా ఆరలేదు. మనసుల్లో కన్నీరు కారుతూనే ఉంది. గుండెల్లో బాధ అలాగే ఉంది. అలాంటి సమయంలో పెళ్లి మాటలు ఎవరైనా మాట్లాడతారా? అసలు పెళ్లి విషయం ఎత్తడమేంటత్తయ్యా? ఏ తండ్రి మీద దీనికి ప్రేమ లేదా అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నాన్న చనిపోయారని బాధ నాకు లేదా? ఆ బాధ నాకు ఉంది. దానికంటే నా పెళ్ళి ఆగిపోయిందన్న బాధ కూడా నాకు ఉండదా? అది కూడా నాన్న బ్రతుకుంటే ఈ పాటికి నాకు పెళ్ళి అయిపోయేది, నేను అమెరికా కూడా వెళ్ళిపోయేదాన్ని. కానీ నా దురదృష్టం నాన్న చనిపోయి ఇలా ఆగిపోయింది. అది మావయ్యని అడిగాను తప్ప. ఎందుకంటే పెళ్లివారు నాన్నగారు చనిపోయిన తర్వాత మన ఇంటికి రాలేదు, మనల్ని పరామర్శించలేదు. అసలు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. అందుకనే మామయ్యకి వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి తెలుస్తుందని అడిగాను. ఇందులో నా తప్పేముంది? నోరు ముయ్యవే. పెళ్ళి పెళ్ళి అన్నావంటే నాలుక చీరేస్తాను. కనీసం నాన్న చనిపోయి వారం కూడా కాలేదు, ఈ అమ్మాయికి పెళ్లి పిచ్చి పట్టుకుందేంటి, మరి అంత ఇదా అని చెప్పి వాళ్ళు అనుకోరా? అది సింహాద్రి మామయ్య పక్కన వాళ్ళ చెల్లి భువనేశ్వరి కూడా ఉంది. ఆవిడ వింటే మన కుటుంబం కోసం తప్పుగా అర్థం చేసుకోదా అని చెప్పేసి అనగానే, చూడు, వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలీదు. నాకు తెలిసింది నేను అడిగాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు నాన్న తెచ్చిన ఆ ఎన్ఆర్ఐ సంబంధం ఆయనతోనే నాకు పెళ్లి జరగాలి. లేదంటే టైలర్తో చేద్దామని చూస్తే నా చావునే చూస్తారు మీరు అని చెప్పేసి అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే జాను, అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు? అక్క సంగతి తెలిసిందే కదా. అక్క బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. నేనున్నాను కదా. అక్క పెళ్ళి అవుతుంది, అందరం బాగుంటాం. దయచేసి ఓర్పుతో ఉండండి అమ్మా అని చెప్పేసి అంటుంది జాను. అది కాదే జాను, నలుగురు నాలుగు రకాలుగా దానికోసం అనుకుంటే దానికే మంచిది కాదు అని చెప్పి నా బాధ. దీనికి ఎప్పటికి అర్థమవుతుంది అని చెప్పేసి అంటుంది ఇంకా శారద. సరే సరే లోపలికి వెళ్ళమ్మా అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా జాను మంచం మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళా వాళ్ళ నాన్న తనకి ప్రామిస్ చేసుకున్నట్టు చేతిలో చెయ్యి వేసి, ఈ కుటుంబాన్ని నువ్వే చూడాలమ్మా జాను అని చెప్పి కాకతాళీయంగా అన్న మాటలు పదే పదే మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి. నాన్న, నాన్న అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న కనిపించరు. కానీ ఒక్కసారిగా బావురుమంటుంది. మళ్ళా బాధ అనిపిస్తుంది. నాన్న లేకుండా అసలు నా వల్ల కావటం లేదు. నాకు ధైర్యం సరిపోవటం లేదు. నాన్న లేని ఇంట్లో నేనే ఇలా ఉంటే పాపం కిన్నెర, గౌతమి, అక్క వాళ్ళు ఎలా సముదాయించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అందుకే కిన్నెర అంతగా బాధపడింది. నాన్న, నువ్వు లేని లోటుని ఎలా తీర్చుకోవాలో, ఎలా ముందుకు వేయాలో తెలియటం లేదు నాన్న అని చెప్పేసి వెంటనే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కుని మళ్ళా కొంచెం ఫ్రెష్ అయ్యి వెంటనే తనకి ఇష్టమైన ఊరి చివర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి బయలుదేరుతుంది. బయలుదేరే ముందు తన మనసులో అనిపిస్తుంది, తనకి ఎందుకో తన సెన్స్లో సూర్య తన పక్కన ఉంటే బాగుంటుంది. సూర్య ఒక మంచి ఫ్రెండ్, ఒక గైడ్గా కనిపిస్తున్నాడు.
తనని ఒకసారి పిలిపించి మాట్లాడదామని చెప్పి ఊరి చివర ఉన్న ఆ హనుమంతుని టెంపుల్కి రమ్మని చెప్పి ఫోన్ చేస్తుంది. సరే జాను, చిటికలో వచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు సూర్య. ఇంకా జాను టెంపుల్కి వెళ్ళి ఆ విగ్రహం ముందు నించుని కన్నింటి పర్యంతమవుతుంది. తన బాధ గుండెల్లోదంతా వెళ్ళగక్కుకుంటుంది. ఏంటి స్వామి, మా నాన్న మాకు అన్నీ నేర్పించాడు, కానీ బాధను తట్టుకునే శక్తి నాకు సరిపోవటం లేదు. నా గుండెలు మోయలేనంత భారంగా అనిపిస్తుంది. నా కుటుంబాల్లో బాధని మోయడానికి, నాలో చైతన్యం నింపడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వండి స్వామి. దయచేసి నా మనోధైర్యాన్ని తగ్గిపోకుండా మా నాన్న ఆశయాలు, మా నాన్న ముఖంలో చిరునవ్వు, అతని ఆత్మకి శాంతి కలగాలని, నేను వేసే ప్రతి అడుగు నాకు విజయం చేకూర్చాలని, నాలో ధైర్యాన్ని నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు స్వామి అని చెప్పి ఆంజనేయ స్వామిని వేడుకుంటుంది జాను. ఆ తర్వాత అంతే భక్తితో కిందకి వస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే దేవుడిలాగా కనిపిస్తాడు సూర్య. హాయ్ జాను, ఏంటి దేవుడిని కొంచెం బాగా ఇబ్బంది పెట్టినట్టున్నావు అనగానే, లేదు సూర్య, ఏం వరం కోరుకున్నావో అనగానే, నేను వరాలేమీ కోరుకోలేదు సూర్య, కేవలం నాకు మానసిక ధైర్యాన్ని, నాకు చైతన్యాన్ని ఇవ్వమని కోరుకున్నాను. ఎందుకంటే మా నాన్న మా చిన్నప్పటి నుంచి మాకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, మాకు ఎటువంటి బాధలు కానీ అలాంటి ఏమీ మాకు చూపించలేదు. కేవలం మా నాన్న మాకు నవ్వటం, తినటం, పడుకోవడం మాత్రమే, ఆనందంగా ఉండటం మాత్రమే నేర్పించారు. కష్టాలు ఎలా తట్టుకోవాలో, కన్నీరు ఎలా తుడుచుకోవాలో ఇవన్నీ మాకు నేర్పలేదు. ఆయన దూరమైన మరుక్షణం నుంచి అవి నాకు పదే పదే ఎదురవుతున్నాయి. అది తట్టుకోవడానికి ఈ స్వామివారిని అండగా నిలిచాను. హలో జాను, నువ్వేం భయపడక్కర్లేదు. ఈ సూర్య ఉన్నాడు కదా, ఆయన నీ పక్కన లేకపోయినా, హనుమంతుల వారు పెళ్ళి కాకపోయినా ప్రేమికులను బాగా కలుపుతారు. అంతెందుకు, రాముల వారు సీతమ్మ వారిని కలిపింది ఎవరు? ఆయనే కదా. అందుకే మై హూనా అని చెప్పేసి కాలర్ ఎగరేస్తాడు సూర్య. సూర్య, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను అనగానే, ఓకే ఓకే, సారీ అంటాడు. అయితే నాకు ఒక రెండు సహాయాలు చేయగలుగుతావా అని చెప్పి అనగానే, ఏంటో సహాయం? అదే, ఏంటా సహాయం అంటే, ఇప్పుడు ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీకి నా సపోర్ట్ కావాలి సూర్య. అందుకే ఒక జాబ్ కావాలి. నీకు తెలిసిన జాబ్ ఏమైనా ఉంటే చూసి పెడతావా అనగానే, అదెంతలో పని జాను, 5 నిమిషాల్లో పని, అది పక్కన పెట్టేయి. రెండోది ఏంటో అడుగు. రెండోది అంటే, అదే మా అక్క మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో అమెరికా సంబంధంతో ముడిపడి ఉంది. ఆ అక్కకి పేటల మీద పెళ్ళి ఆగిపోయింది కదా, వాళ్ళు ఇంతవరకు మళ్ళీ ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి సూర్య అనగానే, వాడు నా ఫ్రెండు, జిగిరి దోస్తు, నేనేం చెప్తే అది. వాడు ఖచ్చితంగా ఈ పెళ్ళి విషయంలో ఏదో జరిగి ఉండొచ్చు. మనం వెళ్ళి కలిసి మాట్లాడితే ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. జాను, పద ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి అనగానే సరే అంటుంది. ఇంకా బండి మీద కూర్చోమని చెప్పి అనగానే ఇద్దరు కూడా ఆ పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా దారిలోనే జానుతో సూర్య చాలా బిల్డప్ ఇస్తాడు. అంటే పాపం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, తన క్లోజ్తో చాలా మాటలు చెప్తాడు జానుతో. జాను, వాడు నేను ఎంత చెప్తే అంత, అరే మామ ఈ డ్రెస్ వేసుకోరా అంటే ఇది వేసుకుంటాడు, అరే మామ ఇది చేయరా అంటే చేస్తాడు, ఈ పెళ్ళి చేసుకోకరా అంటే కూడా చేసుకోడు. అలా ఉంటుంది వాడు. అంత దోస్తులం తెలుసా మేము అనగానే, చూస్తున్నా ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది అని చెప్పి అంటుంది. ఓవరా? అలాంటిది ఏం కాదు, నిజం చెప్తున్నా. సరే సరే, ఇప్పుడు లోపలికి వెళ్తాం కదా, నువ్వే చూస్తావు నా ఫ్రెండ్కి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అని చెప్పి అని ఇంకా లోపలికి వెళ్తారు. వెళ్ళంగానే హాయ్ మామా అని చెప్పేసి అరవింద్ వచ్చి హాక్ చేసుకుంటాడు. ఏంట్రా ఎలా ఉన్నావు అంటే, అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాక లోపల నుంచి ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ వచ్చి బాగున్నారా అమ్మ అని చెప్పేసి కూర్చోమని చెప్పి అంటారు. ఇంకా సూర్య జాను కూర్చుంటారు, వాళ్ళు కూర్చుంటారు. ఏంటండి మా అంకుల్, మేము అరవింద్ కోసం వచ్చాము అని చెప్పి అనగానే ఇంకా జాను అంటుంది, ఏంటండి ఇంట్లో చూస్తుంటే బ్యాగులన్నీ సర్దేసినట్టున్నాయి, ఎక్కడికైనా టూర్ వెళ్తున్నారా అని చెప్పి అడిగింది. అబ్బే టూర్ ఏం లేదమ్మా,
అదే వాడు యుఎస్ వెళ్ళిపోవడానికి బ్యాగులను సర్దుకున్నాడు, ఇంకా వారం రోజుల టైమే ఉంది కదా అని అనగానే, అదేంటి మావయ్య ఆయన ఊరు వెళ్ళిపోవటం ఏంటి, పెళ్ళి పెట్టుకుని క్యాన్సిల్ అయింది, మా నాన్నగారు చనిపోయారు, పెళ్ళి ఆగిపోయింది, తదుపరి కార్యక్రమాలు మాది అయిపోయినాక మాట్లాడుకోవాలి కదా, అలా ఎలా వెళ్ళిపోతారు అని చెప్పి అడుగుతుంది. ఇంకా అప్పుడు వెంటనే సూర్య, అవును అంకుల్, అదేంట్రా అరవింద్, నువ్వు అలగనందని ఇష్టపడే కదా పెళ్ళి ఫిక్స్ చేసుకున్నావు, ఇప్పుడేంటి పెళ్ళి కాకుండా వెళ్ళిపోతానంటున్నావు, ఏమైందిరా నీకు అనంగానే, ఏం లేదు అని చెప్పేసి అంటాడు. అదేంటి అంకుల్, మీరు మా ఇంటికి రాలేదు, పరామర్శించలేదు, ఈ పెళ్లి విషయాలు కూడా ఏం మాట్లాడలేదు, అందుకే మాకు ఏదైనా డౌట్ వచ్చి మేమే వచ్చాము, ఏంటి అంకుల్ అనంగానే, అదే అమ్మా, ఏం లేదమ్మా, మీరే మీ నాన్నగారు చనిపోయిన బాధలో ఉన్నారు, మళ్ళీ ఎందుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి పెళ్ళి క్యాన్సిల్ అయిందని చెప్తే బాధపడతారు కదా, అందుకే చెప్పలేదు అని చెప్పేసి అంటుంది వాళ్ళమ్మ. అదేంటి ఆంటీ, పెళ్ళి క్యాన్సిల్ ఏంటి అనగానే, ఏం లేదమ్మా, ఆ, మేము దగ్గరుండి పెళ్లి చేస్తాము, ఒకవేళ మీ సెంటిమెంట్ ప్రకారం మా నాన్నగారు చనిపోయారని మీరు అలా ఫీల్ అవుతున్నారా అంటే, చాచా అలాంటి సెంటిమెంట్లు ఏం లేవమ్మా, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయుష్ తీరిపోయింది, వెళ్ళిపోయారు, ఈ విషయంలో మేము అలాంటిది ఏం పెట్టుకోలేదు, మరి ఎందుకు అంకుల్ ఎందుకు వద్దనుకుంటున్నారు అనగానే, అలాంటిది కాదు కానమ్మా, అన్నీ మీరు బ్రహ్మాండంగా జరిపిస్తారు, అన్నీ చేస్తారు, కానీ మేము కోరుకున్నది మీ తోట, ఆ తోట ఇప్పుడు ఇవ్వడానికి అవ్వదు కదమ్మా అని చెప్పేసి అనగానే, అయ్యో అలా ఎలా అంటారు అంకుల్, మా అక్క సంతోషం కోసం మా నాన్నగారు ఆ రోజే ఇస్తానని చెప్పారు కదా, ఇప్పటికీ మేము అదే మాట మీద ఉన్నాం, పెళ్ళైన మరుక్షణమే మీకు తోట కాగితాలు ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటుంది. అవును, తోట కాగితాలు మీరు ఇస్తారు, కానీ తోట అనేది ఉంటే కదా మీరు ఇవ్వడానికి అంటాడు అరవింద్. అదేంటి అరవింద్ గారు అలా మాట్లాడతారు, తోట లేకపోవడం ఏంటి అంటే, ఆ తోట చిక్కుల్లో ఉందని సింహాద్రి అంకులే మాకు ఫోన్ చేసి చెప్పారు అనగానే, అంకుల్ చెప్పడం ఏంటి, అవును ఆయనే చెప్తేనే మాకు తెలిసింది, అందుకే అనంగానే సూర్య వెంటనే, ఏంట్రా ఫూల్, నువ్వు తోట కోసం అలకనందం చేసుకుంటానన్నావా, డబ్బు కోసం, నేను చెప్పిన మాట విని పెళ్లి చేసుకుని వెళ్ళు, తోట కావాలంటే తర్వాతైనా నీకు ఇస్తారు అని చెప్పేసి అనగానే, లేదురా, నువ్వు నా ఫ్రెండ్వే, నువ్వేం చెప్పినా నేను వింటా, కానీ నా లైఫ్కి సంబంధించిన విషయం మా నాన్నగారు చెప్పిన మాట ప్రకారమే నేను వెళ్తా, నీ మాట నేను వినను అని చెప్పి అనగానే, అరే చి, నువ్వు నా ఫ్రెండ్ అంటే చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందిరా, ఫ్రెండు అనని అనగానే, అలా అయితే చెప్పుకోకు బాబు, నా కొడుకు నా మాట విని పెళ్లి చేసుకోను అంటే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు, అయినా ఎదుటి వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి పిలవకపోయినా అలా వచ్చి కూరుకుపోబాకు, ఇది పద్ధతిగా ఉండదు అని చెప్పేసి అంటాడు. వెంటనే సూర్య, సరే అంకుల్, ఇక్కడి వరకు ఈ విషయాన్ని ఆపుదాం అని చెప్పి అంటాడు. ఇంకా జాను, నువ్వు ఆగు సూర్య అని చెప్పి, చూడండి, మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్న ముహూర్తానికే మా అక్కకి అరవింద్ గారికి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయండి, తోట నేను ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేసుకుంటాము అని చెప్పేసి అంటుంది. సరేనమ్మా, ముందు ఆ అంకుల్తో మాట్లాడి ఏ విషయం అన్నాక అప్పుడు చెప్పండి అని చెప్పి అనగానే ఇంకా ఇంటికి వచ్చేస్తుంది. దారిలో సూర్య జాను ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇదేంటి సూర్య, అది మీ మామయ్య అలా చెప్పారంటున్నారేంటి, నిజంగానే తోట ప్రాబ్లంలో ఉందని నాన్నకి ముందే తెలిసి తట్టుకోలేక చనిపోయారంటావా అని చెప్పి అడుగుతుంది. ఏమో జాను, నాకు అలాగే అనిపిస్తుంది, అయినా మామయ్య ఒక్క విషయం కూడా నాతో చెప్పలేదు, నేను కూడా కనుక్కుంటాను అని చెప్పేసి అంటాడు. ఇంక సరే అని చెప్పి ఇంటికి వచ్చిద్ది. అమ్మకి అక్క వాళ్ళకి చెప్తే బాధపడతారు, పెళ్లి విషయం చెప్తే అక్క ఇంకా బాధపడుతుంది, ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి తోట విషయాన్ని క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా అక్కకి వాళ్ళతోనే పెళ్ళవుతుంది, కాబట్టి వాళ్ళ సింహాద్రి అంకుల్తో మాట్లాడడమే కరెక్ట్ అని చెప్పేసి ఇంకా సరాసరి సింహాద్రి ఇంటికే వెళ్తుంది. ఇంకా సింహాద్రి అప్పుడే ఈ తోట కోసం వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. తోటలో తోట నా పేరు మీద ఉంది కాబట్టి అది నా ఇష్టం వచ్చినప్పుడు నేను అమ్ముకుంటాను, మీరు ఎలా పడితే అలా అడగొద్దు అని చెప్పేసి అనగానే అప్పుడే ఎంట్రీ ఇస్తుంది జాను. ఏంటి అంకుల్, ఎవరి తోట ఎవరు అమ్మాలనుకుంటున్నారు, ఎవరి సంబంధం లేకుండా అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడే అరుణ వచ్చి, అమ్మా జాను, ఎప్పుడొచ్చామ్మా, రామ్మ లోపలికి వెళ్దాం, కాఫీ తాగుదుగానంటే, మీరు ఉండండి ఆంటీ, నేను అంకుల్తో మాట్లాడుతున్నాను అని చెప్పి అనగానే, తెలిసిపోయిందా, అవును తోట నాది అని చెప్పి విర్రవీగుతూ ఉంటాడు. చూడు,
తోట నీది అంటే ఒప్పుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేము. తోట మాది. ఆ తోట జోలికి వస్తే నాలుక చీరేస్తాను. ఏమనుకుంటున్నారు? అయినా మా నాన్న రూపాయి రూపాయి కూడగట్టుకుని సంపాదించుకున్న ఆస్తిని గద్దలాగా తన్నుకుపోవడానికి నువ్వెవడవిరా అని చెప్పి భద్రకాళిలాగా గట్టిగా నిలదీస్తుంది. మరి సింహాద్రి పాపం పండిందా? తను చేసిన తప్పు బయటపడేసరికి సింహాద్రి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాడు? మరి సూర్య, జాను సింహాద్రి పొగరు దించుతారా? అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.